హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి నోటిఫికేషన్ భర్తీ చేస్తున్న ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష లేదు, అలాగే ఎటువంటి ఫీజు కూడా మనం పేమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. కేవలం మీకు సర్టిఫికేట్స్ లో ఉన్నటువంటి మార్క్స్ ఆధారంగా ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక భర్తీ చేస్తున్న ఉద్యోగాలను చూసినట్లయితే క్లర్క్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్స్ తో పాటుగా ఇంకా ఇతర ఉద్యోగాలను కూడా నోటిఫికేషన్ లో భర్తీ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంకా ఏ ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, మరి వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ముందుకు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఒక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి భర్తీ చేస్తున్న ఉద్యోగాల గురించి క్లియర్గా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. సో మొదటిగా చూసినట్లయితే క్లర్క్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాన్ని ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 21,600 రూపాయలుగా ఒక నెలకు మెన్షన్ చేశారు. మరి వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే హయ్యర్ గ్రేడ్ సెకండరీ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు. దాంతోపాటుగా కంప్యూటర్ సంబంధించినటువంటి 6 months కోర్స్ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక సెకండ్ వన్ చూసినట్లయితే ట్రయల్ కోఆర్డినేటర్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ సంబంధించినటువంటి స్ట్రీమ్స్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అంటే బీఫార్మసీ లేదా లైఫ్ సైన్సెస్ లేదా బీఎస్సీ లేదా బయోటెక్ లేదా జువాలజీ లేదా బోటనీ లేదా ఇటువంటి సబ్జెక్ట్స్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ రీసెర్చ్ కూడా మ్యాండేటరీగా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 33,600 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. సో ఇక థర్డ్ వన్ చూసినట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్. వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే బీఎస్సీ విత్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ కోర్స్ అడిగారు అనమాట. బీఎస్సీ ఉండాలా, దాంతో పాటుగా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ కోర్స్ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే రిలవెంట్ ఫీల్డ్లో 1 year ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. ఇక భర్తీ చేస్తున్న పోస్టులు వచ్చేసి ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 24,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక ఫోర్త్ వన్ చూసినట్లయితే మెడికల్ సోషల్ వర్కర్ అనే ఉద్యోగాన్ని ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్, అంటే బీఏ లేదా ఎంఏ లేదా సోషల్ వర్క్ సంబంధించిన క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. ఈ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 24,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా ఇక 4 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నిటి కూడా ఫిక్స్డ్ పీరియడ్ అండ్ ఫిక్స్డ్ టర్మ్ కోసం అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. 6 months కాలానికి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసుకోబోతున్నారు. అలాగే ఈ పోస్టులు సంఖ్య పెరగొచ్చు తగ్గొచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఇక ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఎటువంటి రాత పరీక్ష అయితే లేదు, కేవలం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళి అభ్యర్థులు చూపించినటువంటి ప్రతిభ ఆధారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో ఇక వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటే మన యొక్క బయోడేటా ఫామ్ తీసుకొని, అలాగే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఫోటో కాపీ ఆఫ్ పాన్ కార్డు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒక సెట్, అలాగే ఒక సెట్ జిరాక్స్ కాపీస్ కూడా అన్ని కూడా తీసుకొని వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. సో ఇక అడ్రస్ కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క చూపించిన అడ్రస్లో మనం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ వారు నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాకనే వాకిన్ ఇంటర్వ్యూకి కూడా వెళ్ళవచ్చు. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి టాటా మెమోరియల్ సెంటర్, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్, విశాఖపట్నం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో 18/3/2026 అనమాట. ఈ నెల 18వ తారీఖున ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు కూడా ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ డేట్న ఈ యొక్క టైమింగ్స్ లోపల వెళ్ళి మన వాకిన్ ఇంటర్వ్యూకి పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఇక వెన్యూ చూసినట్లయితే హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్, అగనంపూడి, విశాఖపట్నంలో ఈ యొక్క వెన్యూలో మనం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో ఐసీఎంఆర్ ప్రాజెక్ట్ కింద ఈ యొక్క ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఒక ఉద్యోగాలు సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్గా మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.